హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న సండే కదా, సో చాలా బిజీ ఉండే అనమాట. మేమైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా బిజీ ఉండే, ఫుల్ బిజీ అసలు. ఎందుకు ఏంది అనేది అయితే చెప్తాను. వీడియో చూస్తుంటారు కదా, చెప్తుంటాను నేను. ఇంకా సాటర్డే అయితేనేమో సాటర్డే వ్లాగ్ వచ్చేసి నేను నిన్న అప్లోడ్ చేసేది ఉండే. చాలా బిజీ ఉండేసరికి అందులోని ఫోన్ మెమొరీ ప్రాబ్లం ఉండేసరికి ఇంకా నేను అప్లోడ్ చేయలేదండి. సో రేపైతే అప్లోడ్ చేస్తాను, లేదంటే ఈరోజు కుదిరితే ఈరోజు అప్లోడ్ చేస్తాను. సో అదనమాట. ఇంకా వ్లాగ్లోకి వెళ్తానైతే చెప్పాను కదా సండే అనేసి, ఇంకా మాకు మంచినీళ్ళు వచ్చినాయి అనమాట. మార్నింగే లేచానండి, 6:30కే లేచి ఇంకా ఇంట్లో పనులు ఇగో బాసనలు తోమడము, నీళ్లు పట్టడము, ఇల్లంతా కడగడము, బయట ఇగో ఈ వరండా అంతా కడగడం అంతా అయిపోయిందనమాట. సో అప్పటి నుంచి షూట్ చేస్తున్నాను. ఇక అదంతా చేసుకున్న వరకు అంటే క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేసుకునేసరికి 10 అయింది. సో ఆ టైంలో ఇక మా హస్బెండ్కి అయితే ఇక్కడ దొడ్డుకుమ ఏమని చెప్పాడనమాట, చేస్తున్నాను. ఇక పిల్లలు అయితే తిన్నారండి. వాళ్ళైతే 8:30కి అలా లేసారనమాట. లేచి ఇక మామూలుగా 15 రూపీస్ 20 రూపీస్ ఇట్లా మామూలుగా అమ్ముతారు కదండి, ఇడ్లీలు దోశలు అమ్ముతారు కదా. సో వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాం అనమాట. అంటే మామూలుగా గల్లికి తిరుక్కుంటూ అమ్ముతారు కదా. సో అంకుల్ దగ్గర అయితే ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ తీసుకున్నాం అనమాట. అంటే హోటల్ కాకుండా మామూలుగా సైకిల్ మీద అమ్ముతారు కదండి, సో వాళ్ళ దగ్గర. ఇంకా పిల్లలు కావాలా మమ్మీ అని మా పాప అడిగితే సరే అనేసి 20 రూపీస్ అంట ప్లేటు. ఇంతకుముందుకు 10 రూపీసే ఉండే, 10 రూపీస్ పోయి 15 రూపీస్ అయింది, 15 రూపీస్ పోయి 20 రూపీస్ అయిందనమాట. మామూలుగా బయట హోటల్ బండి పెట్టి అమ్ముతారు కదా, బండి పెట్టి ఇట్లా చేస్తారు కదండి టిఫిన్స్, అవేమో 35 రూపీస్. హోటల్లో అయినా 35 రూపీసే, ఇట్లా బండి పెట్టి చేస్తారు కదా అక్కడైనా 35 రూపీసే. ఇంకా మామూలుగా ఇట్లా గల్లీకి తిరిగే వాళ్ళ దగ్గర తీసుకుంటేనేమో ఎప్పుడు తీసుకోము, ఎప్పుడన్నా ఒకసారి. మా పాప ఇక చూసి మమ్మీ కావాలని నాకు ఆకలి అవుతుంది, ఇడ్లీ తినాలా అని అంటే సరే అనేసి, తనకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకొక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ తీసుకున్నాను పిల్లలిద్దరికి. సో అదనమాట. ఇక్కడేమో దొడ్డు రవ్వ చేస్తున్నాండి మా ఆయన మటుకే. ఇక పిల్లలు అయితే తిన్నారు, వాళ్ళు ఇడ్లీలు తిన్నారు, దోశలు తిన్నారనమాట. చూశారు కదా, కొంచెం అంతా మిగిలించారు. ఇక అది నేను తినేసాను. ఇక మేము అందరం తిన్నాక ఇంకా రవ్వ ఎక్కువ చేయడం ఎందుకు, వేస్ట్ అయిపోతుంది కదా అనేసి మా ఆయన మటుకు కొంచెం చేశానమాట. సో అదన్నట్టు ఇక మా ఆయన అయితే తిన్నాడండి. ఇంకా తిన్నాక ఎండ అయితే బాగా వెళ్ళింది అసలు. ఇంకా మొన్నటి దాకా చల్లగా ఉండే వాతావరణం, బట్టలు కూడా సరిగ్గా ఆరలేదు. ఇక నిన్నైతే బాగా ఎండ వెళ్ళిందనమాట. ఇక వెళ్ళగానే ఇక బట్టలు 2 అదే చెప్పాను కదా, ఏమంటారు దుప్పట్లు అయితే మా ఆయనతో విండిపించాను. స్మెల్ వస్తున్నాయి, చాలా డేస్ అయిందని చెప్పాను కదా. ఈ వర్షం దిక్కులా ఆరుతాయో అనేసి మేము పిండలేదు. సో ఇక పిండిపించానండి. ఇక పిండిపించి నేను ఆరేసాను 2 దుప్పట్లు అనమాట. ఇక పిల్లల యూనిఫామ్స్ కూడా విండేసాను, పనిలో పని విండేసాను అనమాట. ఒకవేళ మళ్ళీ ఎప్పుడు మబ్బులు వచ్చేసి మళ్ళీ వర్షం పడుతుందేమో, ఆరేమో అనేసి ఇంకో యూనిఫామ్స్ కూడా విండేసాను పిల్లలవైతే. విండేసిన ఈ బట్టలు అయితే నానబెట్టానండి. ప్రస్తుతం అయితే అవే విండేసాను అనమాట నేను. ఇవి కొంచెం ఇంట్లో పనులు చేసుకుంటా వంట చేసుకుంటా పిండిదాంలే అన్నట్టు అక్కడ పెట్టేశాను. ఈ దుప్పట్లు 2 అయితే వాటర్ అయితే మొత్తం పోవాలనేసి గోడ మీద వేసాడు మా హస్బెండ్. ఈ 2 దుప్పట్లు కూడా ఇచ్చేసాను, పిండేసిందనమాట. నానబెట్టాను నేనే, ఎందుకంటే నల్లొచ్చింది కదా. ఇక నా పనిలో పని పిండేస్తే ఇంకా అయిపోతుంది అనేసి అన్ని పనులు చేసేసుకున్నాం అనమాట మేమైతే సండే రోజు. ఇంకా ఇక వైర్ అయితే కడుతున్నాడండి, బెండింగ్ వైర్ ఉంటుంది కదా, దాన్ని బెండింగ్ వైరే అంటారంట, నాకైతే తెలియదు. అది దండం లేదనమాట. ఇంకా దండం లేకపోయేసరికి ఈ దండం అయితే కడుతున్నాండి. మా ఆయనతోటి అయితే ఇట్లా కట్టిపిస్తున్నాను నేను. ఇక్కడ ఒక వరుస పెద్ద వైరే ఇట్లా 2 వరుసలు చేసి కడుతున్నాం అనమాట. నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట దండం లేక. ఇక్కడ నుంచి ఇక్కడ గోడకొకటి, ఇంకొకటేమో ఇట్లా మామూలుగా మొత్తం 2 వరుసలు ఇట్లా కట్టిపించాను. దండం ఎందుకంటే ఉండాలి కదండి, మళ్ళీ బట్టలు ఆరేసుకోవాలి. ఇక జర మంచిగా కుల్లగా ఆరేస్తున్నాయి కదా, ఈ వర్షాకాలం జర గాలికైనా అట్లీస్ట్ ఆరుతాయి కదా బట్టలు అనేసి అక్కడ దండం ఏమో ఆంటీ వాళ్ళు ఆరేసుకుంటారు. ఇక్కడ నాకు సరిపోతలేదు అనమాట ఈ దండము. అట్లా ప్రాబ్లం అయిపోతుంది అనేసి ఇక చాలా డేస్ నుంచి అడుగుతూ ఉన్నాం ఆయనను కట్టు వైరు. నేనైనా బట్టలతోని కొంచెం కడదాం అనుకున్నాను, కానీ ఒకసారి కట్టడానికి ట్రై చేసిన కానీ అది స్టాండర్డ్గా ఉండట్లేదు అనమాట. తెగిపోయింది బట్టలు, ఒక 2 బట్టలు ఆరేయంగానే
తెగిపోయింది. ఇంకా లాభం లేదు అని ఆ చిన్న దండం ఉండే కదా దాని మీదనే ఆరేసేదాన్ని. సో ఇప్పుడైతే కొత్తది వైర్ కొనుక్కొచ్చి ఇంకా కట్టాడనమాట. సో ఇక ఇక్కడైతే మన కూలర్ ఉంది కదండి, కూలర్ అయితే కడిగేసాను నేను. నల్లు వచ్చినప్పుడే మంచి నీట్గా కడిగాను అనమాట. తర్వాత ఇక దాన్ని ఇక్కడ వాటర్ అంతా పోగానే తీసుకొని రమ్మన్నాను. మా ఆయనైతే తీసుకొచ్చింది. ఆ ఎండకి పెట్టేసినాం. అలా కొంచెం ఎండకి ఎండితే మళ్ళీ ఇంట్లో పెట్టేసుకుంటే ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు కదండి అనేసి ఇక దాని పని అయిపోయింది అనమాట. ఇక అంటే దాని అవసరం లేదు ఇక ఇప్పుడైతే. ఎందుకంటే ఇక వర్షాకాలం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక చలికాలం ఉంటుంది కదా, మళ్ళీ తీయాల్సింది ఇంకా ఎండాకాలంలోనే అనేసి ఇక దాన్ని మొత్తం నీట్గా కడిగేసి ఇక మంచిగా ఎండకు పెట్టాము. మొత్తం ఆరిపోయేదాకా. ఆ పక్కన బెడ్ కనిపించింది కదా మీకు, అది పరుపు, అదేం మాది కాదు, పక్కన ఆంటీ వాళ్ళదనమాట. అలా పెట్టారు వాళ్ళ బయట ఎండకైతే. సో అదన్నట్టు ఇక ఇక్కడైతే మేము అంత పని అయితే అయిపోయిందండి. ఇక బట్టలు ఒక్కటే విండలేదన్నమాట. ఇక ఒక ఫంక్షన్ ఉంది, అంటే మా ఏరియాలోనే ఒక ఫంక్షన్ ఉందన్నమాట. అంటే మా గల్లీలోనే ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఇక అందరు వెళ్తున్నారు. ఇంకా మమ్మల్ని కూడా రమ్మని చెప్పారు. ఇంకా ఆంటీ వచ్చి బొట్టు పెట్టి వెళ్ళిందనమాట. ఇక అందరు వెళ్తురు కదా అనేసి వెళ్ళాము. ఇంకా అంటే ఫ్యామిలీ మొత్తం, మా హస్బెండ్, నేను, మా పిల్లలు కూడా వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడైతే అందుకనే రెడీ అవుతున్నాము. తలస్నానాలు చేసేసాము, పిల్లలకు చేయించాను. ఇంకా వాళ్ళకైతే రెడీ చేస్తున్నాను. ఇంకా మా పాప అయితే నాకు ఈ షర్ట్ వద్దు, ఈ టీ షర్ట్ వద్దు అనుకుంటా మారం చేస్తుంది. మంచిగా ఉంది, వేసుకో అమ్మ, ఇంత ముందుకు వేరేది వేసుకుంది, అదే కావాలంటుంది అనమాట. అది ఇంత ముందుకు వేసుకున్నావు కదా, ఇప్పుడు ఇది వేసుకొని, అది కొత్త షర్ట్ అనమాట, వద్దు వద్దు అంటుంది. ఇంకా ఏదో విధంగా మనం కన్విన్స్ చేసి ఇంకా అలానే వేసేసాను. ఇక్కడైతే ఇక నేను శారీ అయితే చూసారు కదండి, బాగుంది. ఈ శారీ ఎలా ఉంది, కలర్ ఏ విధంగా ఉంది అనేది అయితే, కలర్ కాంబినేషన్ ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా, ఈ శారీ కూడా ఎప్పుడో కొనుక్కున్నాను. నియర్లీ ఒక 4 years బ్యాక్ ఏమో కొనుక్కున్నాను అనమాట శారీ. ఇంకా రెడీ అయ్యాము. ఇంక ఇక్కడైతే బయలుదేరుతున్నామండి. ఇక నేనైతే కొంచెము అన్నీ ఇంట్లో పెట్టేటి అన్నీ పెడుతున్నాను అనమాట. ఆల్రెడీ అన్నీ పెట్టేశాము. అంటే వర్షం గిట్ల వచ్చి ఒకవేళ తడిచిపోతే మళ్ళీ కష్టమవుతుంది కదా అనేసి ఇంకా అన్ని ఇంట్లో పెట్టేసాము. ఆ దుప్పటి కూడా ఒకటి బ్లూ కలర్ కనిపిస్తుంది కదా మీకు దండం మీద, అది కూడా తీసేసాను. అది ఆరిందనమాట. ఇంకొకటి వేరేది ఆరలేదు. ఇంకా అది అలానే పెట్టేశాను. వర్షం పడకపోతే ఒకవేళ గాలి కన్నా ఆరుతుందేమో అనేసి ఇంకా ఇదే ఉంటుంది. వర్షాకాలం వస్తే టెన్షన్ అనమాట. ఇక ఇక్కడైతే ఇంకా అన్ని లోపల పెట్టేశాను. డోర్స్ అవన్నీ పెట్టేస్తున్నాను అనమాట. సో ఇక అంతే కదండి, ఎక్కడికన్నా వెళ్తున్నామంటే బయట ఏమైనా వస్తువులు ఉన్నా కూడా అన్ని ఇంట్లో పెట్టేసుకొని వెళ్ళాలి కదా, లేకపోతే ఇక చెప్పలేము కదా మనము అనేసి ఏముండవు ఇంకా బట్టలు అవి ఇవి ఇంకా వర్షానికి నానకుండా అట్లా అన్ని ఇంట్లో పెట్టేస్తున్నాను అనమాట, అంతే. సో అదనమాట ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఎక్కడికి పోతున్నాం అనేది చెప్పలే కదా నేను. సో ఎక్కడంటే గృహప్రవేశానికి వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదా మా గల్లీ వాళ్ళది అనమాట. సో ఇంకా గృహప్రవేశానికి వెళ్తున్నాము. ఇక్కడైతే కొబ్బరికాయ, కుంకుమ, పసుపు, అగరబత్తీలు అయితే తీసుకున్నానండి షాప్లో. ఏంటంటే కొంచెమే దూరం అనమాట, ఒక 10 minutes జర్నీ అంతే. యాక్చువల్లీ 12 వరకేమో పూజ ఉందంట. ఆ పూజ అయితే అయిపోయిందంట 12 వరకు. ఇంకా మేము అప్పుడే పూజ అయిపోయినా జరసేపటికి వెళ్ళామన్నమాట. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకునే వరకు ఇంకా ఆ టైం అయింది. ఇంకా అప్పుడు వెళ్ళాము. మ్యాక్సిమం ఇంకా అప్పుడే అందరు వెళ్తున్నారు. ఇంకా ఇక్కడైతే బయలుదేరుతున్నామండి. ఎండ అయితే మంచిగా కొడుతుందన్నమాట. ఒకటేసారి వాతావరణం ఒక 2-3 రోజుల నుంచి వాతావరణం చల్లబడము, మళ్ళీ ఎండ రావడం ఇట్లుంది కదా. ఎండ గురించి ఎదురు చూడడమే అయిపోతుందన్నమాట. ఇంతకుముందుకేమో ఎండాకాలమేమో వర్షం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చల్లబడుతుందా అనిపిస్తుండే. ఇప్పుడేమో ఎండ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం అవుతుంది. నాకైతే అట్లనే అనిపిస్తుంది అనమాట. అంటే ఎండకుంటే హాయి అనిపిస్తుంది ప్రాణం అయితే. ఒకటేసారి ఇట్లా చల్లగా ఉండి ఎండ వెళ్తే మనకు హాయి అనిపిస్తుంది కదా ప్రాణము. సో అట్లా అనిపించింది అనమాట. ఇక వచ్చేసామండి, పూజకి వెళ్ళాము. కొద్దిసేపు కూర్చొని ఇంకా కొబ్బరికాయ ఇట్లా కొట్టి మళ్ళీ తినేసి వచ్చామన్నమాట. ఇక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక అక్కడ ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే ఇక చెప్పాను కదా మళ్ళీ వీడియో కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు మళ్ళీ అనేసి ఏం షూట్ చేయలేదు నేను. డైరెక్ట్ ఇక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక మేము వచ్చేసరికి 3 AM అయింది టైము. ఇగో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక చూపిస్తున్నాను చూడండి. బాగుంది, గిఫ్ట్ అయితే మంచిగా ఉంది. అది మన బేషన్లాగా ఉంటుంది కదండి, మందంగా చాలా బాగుంది అనమాట. ఇంకొక కొబ్బరికాయ ఇచ్చారు. కొబ్బరికాయలో ప్రసాదం పెట్టించారనమాట. ఇంకా అదే చూస్తున్నాను. సో తర్వాత మళ్ళీ ఇంకా వేరే ఫంక్షన్ కూడా వెళ్ళామన్నమాట నైట్. అంటే ఇక్కడ ఈ ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చేసరికి 3 అయిందండి. ఇంట్లో అయితే ఏం వంట చేయలేదు. అమ్మయ్య హాయి అనిపించింది నాకైతే.
అంటే అంతే కదండీ! ఇంట్లో వంట చేయాలంటే కొంచెం బెజార్ అనిపిస్తది కదా! రోజు చేయాలంటే బెజార్ వస్తుంటది కదండీ! ఒక్క రోజైనా చేయకుండా ఉంటే బావుండురా నాయనా అనిపిస్తది నాకైతే. అంటే ఇంక మేము మార్నింగ్ టిఫిన్ చేసాం కదండీ! చూసారు కదా! ఇక తర్వాత మధ్యాహ్నం అయితే ఆ గృహప్రవేశం దగ్గరికెళ్ళి తినేసి వచ్చాము. మళ్ళా నైట్‌కి ఇంకో వేరే ఫంక్షన్ ఉండే అనమాట. మా సొంతం మా మా చుట్టాల వాళ్ళది ఉండే అనమాట. సో, అక్కడికెళ్ళి ఇంకా అక్కడ తినేసినాం అనమాట. ఇంట్లో ఏం వంట చేయలేదండి. హమ్మయ్య! అనిపించింది నాకైతే రిలీఫ్ అనిపించిందనమాట. సో, అట్లా అనమాట. ఇదే ఫస్ట్ టైం కావచ్చు వంట ఇంట్లో చేయకుండా ఉండడం అనేసి. అంటే మామూలుగా ఏదన్నా ఒక ఫంక్షన్ ఉంటే ఒక పూట అయితే ఇంట్లో వండుకుంటాం కదండీ! ఇంకా మాకు ఎట్ ఎ టైమ్ 2 ఫంక్షన్స్ వచ్చేసరికి ఇంకా సండే రోజు ఏం వంట చేయలేదన్నమాట అసలు. ఇక మంచిగా అనిపించింది. కానీ బాగా అలసిపోయినామండి. ఎందుకంటే ఇక జర్నీ చేయడము, ఇంకా ఇక అక్కడ అంటే కూర్చోవాలి కదా! కూర్చోవడము, పోవడము, రావడము, ఇంకా పిల్లల్ని చూసుకోవాలి కదండీ! ఇంక మా పిల్లలైతే ఆ బిల్డింగ్స్ అంటే ఇప్పుడు మేము గృహప్రవేశం వెళ్ళింది కూడా 5th ఫ్లోర్ అనమాట. ఇది వచ్చేసి ఇంకొకటి మా సొంతం చుట్టాలదని చెప్పిన కదా! వాళ్ళదొచ్చేసేమో సెకండ్ ఫ్లోర్ అనమాట. అంటే అపార్ట్మెంట్ కాదు. వాళ్ళ ఇల్లే సొంతం ఇల్లే కానీ సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇక మా పిల్లలు పైకి కిందికి ఒకటే ఇంకా దిగుతా ఉంటారు కదండీ! మెట్ల మీదకెళ్ళి దిగుతా అంటే ఇక వాళ్ళని చూసుకోవడమే సరిపోయిందనమాట. ఇక నాకైతే కాళ్ళైతే నొప్పి పెట్టినాయి అనమాట. సో, అదన్నట్టు. సో, ఇక ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్‌కి వెళ్ళేసి వచ్చినాం కదా! వచ్చాక ఇక డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నానండి. చేంజ్ చేసుకొని ఇక బట్టలు నానబెట్టినా అని చెప్పిన కదా! ఇక పిండేస్తున్నా అనమాట. ఇక మా ఆయన అయితే నిద్రపోతుండు. మా బాబు కూడా నిద్రపోతుండు. ఇక మా పాప అస్సలు పడుకోమ్మ కొద్దిసేపు అంటే అస్సలు పడుకోలేదు. ఇక సరే అనేసి ఇక బట్టలైతే పిండాలి కదండీ! మళ్ళీ నెక్స్ట్ డేకి బట్టలు ఉండయి. ప్లస్ మళ్ళా ఇక వర్షాకాలం కదా! ఎప్పుడెప్పుడు పిండేసుకుంటేనే బెటర్ అనేసి అసలు నాకు చేత కాలేదు. కొద్దిసేపు రిలాక్స్ అయిదాము అనుకున్నాను. పడుకుందాం అనుకున్నాను నేను. కానీ ఏమంటారు ఈ బట్టలు ఉన్నాయి కదా అనేసి ఇక అవి పిండేస్తున్నాను అనమాట. ఇక ఎట్లాగో తప్పవు కదండీ! ఇవాళ కాకపోయినా రేపైనా మనమే పిండాల్సిందనేసి ఇక పిండేశాను. మళ్ళీ రేపటి వరకు ఉంచాను అనుకోండి ఇక వాసన వస్తాయి కదా బట్టలు అనేసి ఇక పిండేసిన. ఇంకా తర్వాత జరసేపు అయినాక కొన్ని చాయ్ అయితే పెట్టుకొని తాగానండి నేను. ఇంకా పిల్లలేమో అదొకటి ఇదొకటి స్నాక్స్ తిన్నారనమాట. ఇక మా వాడు పడుకుండు అని చెప్పిన కదా! తినేసి పడుకుండు. ఇక అక్కడ బాగా స్వీటు మంచిగా బాగుందనమాట. అక్కడ మన గృహప్రవేశం వెళ్ళామని చెప్పాను కదా! అక్కడ స్వీట్ బాగుంది. అంటే అది ఫ్రూట్స్‌తోనే చేశారనుకుంటా. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది. ఇంకా మా పిల్లలు మంచిగా తినిపించినాక స్వీట్ కూడా పెట్టాను. ఇంక ఇక్కడైతే పడుకున్నారు. ఇంకా మా తర్వాత ఇక ఇదొచ్చేసి అయితే సాయంత్రం అండి. అంటే ఇంట్లో ఒక 2 అవర్స్ ఏమో ఉన్నామనమాట అంతే. ఇక ఆ 2 అవర్స్‌లోనే నేను బట్టలు పిండేసాను కదా! సో, ఇక ఇక్కడ రెడీ అయితున్నాము. 6కి అలా రెడీ అయ్యామండి. ఇక తర్వాత 7కి అట్లా బయలుదేరాము. ఇక మా పాప అయితే వాళ్ళకి అవే బట్టలు ఉంచేసామన్నమాట. ఇక మా హస్బెండ్ ఉండి "ఏం వద్దులే బాగున్నాయి కదా ఇవే. ఇక మళ్ళా ఇట్లా వెళ్ళొస్తాం కదా" అనేసి అవే ఉంచేసాను. ఇక కాకపోతే నేను వేరే శారీ కట్టుకున్నానన్నమాట. పిల్లలు కూడా మాకు అవే కావాలా అని అన్నారు. మా పాప అయితే ఉండని మమ్మీ బాగానే ఉంది. నాకేం వద్దు బాగానే నచ్చింది అని అన్నది. ఇక మా వాడైతే వద్దు నాకు బాగుంది ఈ డ్రెస్ అనుకుంటే మారం చేసిండు. ఇక సరే ఉండండిలే అనేసి ఇక నేనైతే ఇక్కడ రెడీ అయ్యానండి. రెడీ అయ్యి పోయేసి వచ్చినాం ఫంక్షన్‌కి. యాక్చువల్లీ చెప్పాలంటే బొట్టు కనిపిస్తుంది కదా! పోయేసి వచ్చాము. ఇదేంటంటే బాలమ్మ పండుగ అనమాట. మా చుట్టా వాళ్ళదే వేరే వాళ్ళు చేశారు బాలమ్మ పండుగ. వాళ్ళు వరుసకి అత్తయ్యనే అవుతుంది. వాళ్ళు చేశారనమాట. సో, ఇక వచ్చేసరికి టైం చూసారు కదండీ 10 అయిపోయింది. ఇంకా అవన్నీ ఏం షూట్ చేయలేదండి నేను. ఇంక చీకట్లో అంత కెమెరా పడం కదా అనేసి నేనేం షూట్ చేయలేదు. వెళ్ళినాము 7కి వెళ్ళినాము 10:30 వరకు వచ్చేసినాం అనమాట ఇంటికైతే. ఇక మా పాప అయితే ఇగో ఇక్కడ బెడ్ వేసినాం. ఇక మా పాప అయితే పడుకుంటుంది. సో, ఇదండి వ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.